నారాయణపేట జిల్లా ముక్తల్ పట్టణంలోని శ్రీ మానేశ్వర స్వామి దేవాలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు చొరపడి ఆలయంలోని గర్భగుడి తలుపులు పగలగొట్టి స్వామివారి పంచలోహల విగ్రహాన్ని అదేవిధంగా వెండి వస్తువులను హుండీని దొంగిలించారు. దొంగిలించిన హుండీలోని నగదు తీసుకుని హుండీని పంట పొలాల్లో పడేశారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. దేవాలయంలో దొంగతనం జరిగింది. ఎప్పటి మాదిరిగానే నేను ఉదయం గుడిలో పూజ చేయడానికని వచ్చినాను. అంతవరకే మా పక్కన ఉన్నటువంటి మా బాలకృష్ణ ఆచార్య అన్నగారు దేవాలయంలో మైకు వేయడానికి వస్తే అన్ని వస్తువులని చిందరవందరగా పడి తాళాలు విరగొట్టి ఎక్కడి వస్తువులు అక్కడనే పడవేసి కొన్ని సామాన్లు దీపంతులు అక్కడక్కడ పడి తీసుకొని అక్కడ ఉన్నటువంటి గల్ల కూడా తీసుకొని అక్కడ చేనులో పొలంలో దూరం ఒక దగ్గర ఒక 1/2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పొలంలో వేసి వెళ్ళినారు. మా దేవాలయంలో ఉండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కమిటీ చేంజ్ అవుతుంది. పోయిన జయంతికి అయింది, మొన్న జయంతి వరకు అయింది. హుండీ లెక్కింపు చేయలేదు. ఇప్పుడు ఉగాదికి ఒక కార్యక్రమం చేసి హుండీని లెక్కించుదామని అనుకున్నాము. అంతవరకే హుండీ దగ్గర 16 నెలల హుండీ అది. తర్వాత 4-5 తులాల వెండి వినాయకుని విగ్రహం ఉండే పూజకు మొదలు వినాయకుని పూజ చేసిన తర్వాత మొండేశ్వర స్వామి పూజ చేస్తుంటే అదొకటి పోయింది. తర్వాత కంచు చెమెలు